మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఈ నెల 6వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తెలంగాణ ఎంపీలు, బీసీ నాయకులు అందరూ వచ్చి ఒక్కరోజు ధర్నా కార్యక్రమం 42% రిజర్వేషన్ ఓబీసీలకి ఇవ్వటం కోసం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గవర్నర్ దగ్గరకు పంపించినటువంటి బిల్లు, ఆర్డినెన్స్, ఈ రెండు కూడా గవర్నర్ గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. అది పంపించి కూడా 3 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు అది క్లియర్ చేయలేదు. బిల్లు ఏంటంటే రిజర్వేషన్స్ 50% దాటకూడదని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒక జీవో ఇచ్చారు. వారి టైంలో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగేటప్పుడు 34-35% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని 23కు తగ్గించి లోకల్ బాడీకి ఎలక్షన్లు పెట్టారు. అప్పుడే ఒక జీవో ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ బీసీ అన్నీ కలిపితే 50 దాటకూడదని ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోని క్యాన్సిల్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక జీవోని బిల్లు రూపంలో పంపించి దాని కన్సెంట్ గవర్నర్ గారు ఇవ్వాలి కాబట్టి గవర్నర్ గారి దగ్గర పంపించారు. గవర్నర్ గారు దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపించారు. ఎందుకు 50% క్యాప్ తీసేయాలంటున్నారంటే బీసీలకు 42% రిజర్వేషన్ కులగణన జరిగిన తర్వాత 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని పార్లమెంట్లో బిల్లు పెట్టి కాంగ్రెస్ పార్టీయే కాకుండా తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ 42 రిజర్వేషన్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తారు యునానిమస్ గా. దానిని ఈ 50% క్యాప్ తీసేయటం కోసం పెట్టిన వాటిని వెంటనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రిలీజ్ చేపించడానికి కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు, హోమ్ మినిస్టర్ గారు చేపించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావటం కోసమే ఈ ధర్నా కార్యక్రమం జంతర్ మంతర్ దగ్గర ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ ధర్నా జరుగుతుంది. ఒక పక్కన తెలంగాణ హైకోర్టు లోకల్ బాడీస్ ఎలక్షన్లు 3 నెలల్లోనే పూర్తి చేయాలని చెప్పారు. 31 సెప్టెంబర్ కల్లా లోకల్ బాడీ ఎలక్షన్లు పూర్తి కావాలని జడ్జిమెంట్ ఇచ్చారు. మరి ఈ లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ పెట్టాలంటే ప్రెసిడెంట్ గారు మేము పంపించినటువంటి ఆర్డినెన్స్ ని, బిల్లుని క్లియర్ చేయాలి. అది క్లియర్ చేయకపోతే మేము 42% అఫీషియల్ గా పెట్టడానికి చట్టం
ఒప్పుకోదు కాబట్టి వెంటనే ప్రెసిడెంట్ గారు ఈ బిల్లుని ఆర్డినెన్స్ని క్లియర్ చేయాలని డిమాండ్ చేయడానికి మొత్తం ప్రభుత్వమే, ముఖ్యమంత్రి, వారి క్యాబినెట్, దాంతో సహా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు అందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి అనుమతి కోసం పోయినప్పుడు కొన్ని డౌట్స్ డీసీపీ గారి దగ్గర వ్యక్తపరిచారని చెప్తే నేను, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రఘువీర్ రెడ్డి, బలరాం నాయక్, నలుగురు ఎమ్మెల్యేస్ ఎంపీలము పొద్దున్నే 12 గంటల లోపులో డీసీపీ గారిని కలిసి మేము ప్రశాంతంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తాము. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మేము ప్రభుత్వానికి తెలియజేయటం కోసం చేసేటటువంటి ధర్నా. ఏ పరిస్థితుల్లో ఇక్కడ శాంతి భద్రతల ప్రాబ్లం లేకుండా చూసుకుంటామని చెప్పిన తర్వాత వారు ఇవ్వటానికి సానుకూలంగా స్పందించడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇది ఒక కార్యక్రమం. దీంతో పాటు ఈరోజు పార్లమెంట్లో 9 గంటలకే నేను ఈ 42% రిజర్వేషన్ ఇవ్వటానికి ఆర్డినెన్స్ గురించి 50% రిజర్వేషన్ క్యాప్ తీసేసే బిల్లు గురించి పార్లమెంట్లో మాట్లాడటానికి ఎడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాను. అంటే ఎడ్జర్న్మెంట్ మోషన్ అంటే మీ అందరికీ తెలుసు, కానీ మామూలు ప్రజల కోసం చెప్పేది ఏంటంటే మామూలుగా జరిగేటటువంటి బిజినెస్ని, పార్లమెంట్లో జరిగేటటువంటి బిజినెస్ని ఆఫ్ చేసి ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని చెప్పడానికి నేను ఈరోజు పార్లమెంట్లో సెక్రటరీ జనరల్ లోక్సభకి ఎడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాను. దురదృష్టం ఏంటంటే ఈరోజు పార్లమెంట్ క్వశ్చన్ అవర్ దగ్గర నుంచి 2 గంటల వరకు ఎడ్జర్న్ అయింది. మళ్ళీ సాయంత్రం 2 గంటల నుంచి రేపు 11 గంటల వరకు ఎడ్జర్న్మెంట్ జరిగింది. దానివల్ల ఈ ఎడ్జర్న్మెంట్ మోషన్ని తీసుకోవటానికి వీలు పడలేదు. అందువలన రేపు మన తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలము ఒక్కొక్కరం ఒక్కొక్క ఎడ్జర్న్మెంట్ మోషన్, అంటే 8 ఎడ్జర్న్మెంట్ మోషన్స్ రేపు పొద్దున 9 గంటలకి సెక్రటరీ జనరల్ లోక్సభకి ఇవ్వాలని ఇవాళ మా ఎంపీలు అందరం కూర్చొని మాట్లాడి నిర్ణయం చేయటం జరిగింది. ఇది రేపిస్తాం. ఇంకా రెండోది, 6వ తారీఖున జరిగేటటువంటి ఈ ధర్నాకి ఇండియా అలయన్స్ సంబంధించిన ఎంపీలందరినీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 100 మంది ఎంపీల్ని, దాదాపు 250 దాటి ఎంపీలందరినీ ఇన్వైట్ చేయాలని ఒక ఇన్విటేషన్ని ధర్నా ఎందుకు చేస్తున్నామో వివరిస్తూ ఒక లెటర్ తయారు చేశాం. ఈ లెటర్ ప్రతి ఎంపీకి ఇవాళ రాత్రి నుంచే చేరే విధంగా ప్రయత్నం చేస్తాం. దాదాపు 300 లెటర్స్ కొట్టాము. వీటన్నిటి ప్రతి ఎంపీని కలిసి మేము 8 మంది ఎంపీలము రాష్ట్రాల వారీగా బాధ్యత తీసుకొని ఒక్కొక్క ఎంపీ
ఈ రాష్ట్రం వారికి ఈ రాష్ట్రం వారికి అని బాధ్యత తీసుకుని ఈ లెటర్స్ ప్రతి ఎంపీకి చేయడానికి ఇవాళ ఎంపీలందరం కూర్చొని మాట్లాడుకుని ఈ లెటర్ తయారు చేసాం. అడ్జర్న్మెంట్ మోషన్ రేపు అందరు ఇవ్వటానికి అది కూడా ఇవాళ మీటింగ్లో నిర్ణయం జరిగింది. ఇది కాకుండా ఈ ధర్నా జరిగేటటువంటి మన జంతర్ మంతర్కి పోయేటటువంటి అన్ని మార్గాల్లో ఫ్లెక్సీలు పెట్టడానికి 8 మంది ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి ముఖ్యంగా బీసీ మంత్రులు 3, ఒకళ్ళు పొన్నం ప్రభాకర్, ఇంకొకళ్ళు కొండా సురేఖ, ఇంకొకళ్ళు మొన్ననే కొత్తగా వచ్చినటువంటి శ్రీహరి, 3 వారి ఫోటోలు 8 మంది ఎంపీలు, రాహుల్ గాంధీ, సీఎం, డిప్యూటీ సీఎం, మరి వీటన్నిటితో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖార్గే, వీటన్నిటి పెట్టి ఈ ఫ్లెక్సీలన్నీ జంతర్ మంతర్కి చుట్టూ పెట్టడానికి కావలసినటువంటి ప్లేసులన్నీ చూసి రావటం జరిగింది. ఇప్పుడు ఫ్లెక్సీలు తయారు చేపిస్తున్నాం. అవి ఒక్కరోజే ఉంటాయి కాబట్టి అవి రేపు సాయంత్రం నుంచి పెడతాం. అక్కడే కాకుండా పార్లమెంటుకి వచ్చేటటువంటి అన్ని దారుల్లో కూడా ఈ ఫ్లెక్సీలు పెట్టాలని, అంతేకాకుండా 24 అక్బర్ రోడ్ పాత ఏఐసిసి ఆఫీస్, అక్కడ కొత్త ఏఐసిసి ఆఫీస్ ఇందిరా భవన్ దగ్గర, ఇంకా మన తెలంగాణ భవన్ దగ్గర ఎక్కడెక్కడైతే ప్రజలకి విజిబిలిటీ దీని ద్వారా తెలుస్తుందో అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నాం. ఇది 6వ తారీఖు సంబంధించినటువంటి ధర్నాకు సంబంధించిన ఏర్పాటు. ప్రభుత్వం వస్తుంది కాబట్టి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి, మంత్రులు, వారికి సంబంధించి అధికార యంత్రాంగం ఆ పని చేస్తుంది. ప్రభుత్వం కాకుండా వచ్చిన వాళ్ళ అవసరాలన్నింటినీ చూడటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అక్కడి నుంచి మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు, వారి తరఫున వచ్చినటువంటి వాళ్ళు అందరూ కోఆర్డినేషన్తో 6వ తారీఖున జరిగేటటువంటి ఈ ప్రోగ్రాంని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడికెక్కడికి హోటల్స్ అన్ని బుక్ చేసినా ఇప్పుడే ఆ లెటర్ ఏది వాడికి ఇచ్చిన లెటర్ ఒకటి బుక్ చేశాం కదా హాలు. ఇప్పుడే సౌత్ అవెన్యూలో ఒక హాల్ ఉంటుంది, పెద్ద హాల్. వచ్చేటటువంటి జనం కోసం నేను అక్కడ మామూలుగా 50 మంది పడతారు, 50 మంది కంటే ఎక్కువ మంది కూడా పట్టేదానికి అవకాశం ఉంది. దాన్ని ఇప్పుడే సిపిడబ్ల్యూడి వారికి సిపిడబ్ల్యూ డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లెటర్ రాసాము. వాళ్ళు వస్తానన్నారు. దానికి సంబంధించిన డబ్బులు ఇప్పుడు కట్టేస్తున్నాం, అది కూడా వస్తుంది. ఇది కాకుండా అనేక ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలో ఆ ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఇది 6 సంబంధించి ఇది పర్మిషన్ ఇవ్వాలంటే ఎంతమంది వచ్చేది, ఎంతమంది నేను చెప్తే ఇప్పుడు అది కూడా ఆగిపోతే మంచిది కాదు. రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే వస్తున్నారు సార్, ఎంతమంది వస్తారనేది రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరికీ ఇన్విటేషన్ ఇచ్చాం. నా ఉద్దేశంలో అందరు కూడా వస్తారని. ఎందుకంటే ఇది రాహుల్ గాంధీ గారు, దిస్ ఈజ్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రాహుల్ గాంధీ. దీన్ని అమలు చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందువల్ల
ఇది భారతదేశం మొత్తంలో క్యాస్ట్ సెన్సస్ చేయాలని బీసీ రిజర్వేషన్ ఇవ్వాలనే దాని మీద జరిగేటటువంటి ధర్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మల్లికార్జున గారు, అదే రకంగా మన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా కేసీ వేణుగోపాల్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఏఐసిసి నుంచి పాల్గొంటారు. దానికి ఈ ధర్నా అందరు కలిసి చేస్తున్నటువంటిది. ఒక బీసీలు, ఒక గవర్నమెంట్, ఒక పక్క ఇది కాకుండా పార్టీలే కాదు, పార్టీలకు అతీతంగా అందరూ ఏకమయ్యారు. మీకు ఒక విషయం చెప్పాలా, తెలంగాణలో ఈ 42 రిజర్వేషన్ పెట్టిన తర్వాత చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి కానీ పార్టీలకు అతీతంగా ఉన్న ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ 42 రిజర్వేషన్ బిల్లుని సపోర్ట్ చేస్తూ ప్రభుత్వానికి పార్టీ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళు మళ్ళీ రేపు కూడా వస్తున్నారు, మేమందరం కూడా వస్తున్నాం. మేము ఇండియా అలయన్స్ అంటే డిఎంకే కానీ, ఎస్పీ కానీ, టీఎంసీ కానీ, ఇంకా ఇతర పార్టీలన్నీ వాళ్ళందరూ పిలుస్తున్నాం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఈ రకమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తంలో మీకు తెలుసు క్యాస్ట్ సెన్సస్, ఊరికే జనగణనతో పాటు కులగణన కూడా జరగాలని డిమాండ్ చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఒక్క తెలంగాణలో కాదు, మొత్తం భారతదేశంలో జనగణన కులగణన జరిగితే దాని ప్రకారం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయటంతో పాటు రాజకీయంగా, ఎడ్యుకేషన్లో, మరి చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, సామాజిక న్యాయం కోసం కానీ అన్నిటికీ ఈ కులగణన ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారు ఈ డిమాండ్ చేశారు. అందువల్ల రేపు జరిగేటటువంటి మీటింగ్లో అందరూ పెద్ద నాయకులందరూ ఏ రకంగా అయితే ఇందిరాభవన్లో ప్రజెంటేషన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి వాళ్ళందరికీ ప్రజెంట్ చేసినప్పుడు అందరూ వచ్చారు. ఇది మొత్తం భారతదేశంలో ఓపెన్ గా జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అందరూ వచ్చేటటువంటి అవకాశం. జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి ధర్నా ప్రదేశ్ కాంగ్రెస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున జరుగుతుందా, తెలంగాణ ప్రభుత్వం తరఫున జరుగుతుందా, లేదు ఏఐసిసి తరఫున జరుగుతుందా? ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున, పార్టీ రహితంగా వచ్చే వాళ్ళందరి తరఫున, ప్రభుత్వం తరఫున అందరం కలిసి 42% రిజర్వేషన్ చేయటానికి అందరం కలిసి అక్కడ ధర్నా చేస్తున్నాం. అందువల్లనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు. దీంట్లో మీకు ఏ రకమైనటువంటి అనుమానం అన్ని అడుగుతున్నాం. రాష్ట్రపతి గారిని, ప్రైమ్ మినిస్టర్ గారిని ఇంకా లేదు, దాని మీద అధికారికంగా అడుగుతున్నారు. ముఖ్యమంత్రి ఏది అంటే 6వ తరగతినే కలుపుతామని చెప్తున్నాం. ముందుగా అడిగేది ఎప్పుడు అడుగుతాము, 6వ తరగతి జరిగేది ధర్నా, దాని తర్వాత అడుగుతాం. వారు ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తాం. దానికి మేము దీన్ని చూపించేది ఎందుకంటే మేము కలిసేటప్పటికే వాళ్ళకి తెలియాల మొత్తం రాష్ట్రం భారతదేశం అంతా కూడా 42% రిజర్వేషన్ కోసం అనుకూలంగా ఉన్నారు. దీని మీద ఇవ్వకపోతే నష్టం జరుగుతుందనే ఆలోచన ప్రెసిడెంట్ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ తెలియాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. దాని తర్వాత ఇస్తాం, వారు ఇచ్చే టైం ప్రకారమే కలుస్తాం. మేము అడిగాం ఇవ్వలేదని చెప్పడానికి కాదు, వారి మీద ఒత్తిడి తీసుకుని రావడానికే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఏది బీసీలకు 42% కాదు, మీ వల్ల 32% మాత్రమే తగ్గుతుంది, 10% ముస్లింలకు వస్తుంది. దానివల్ల బీసీలకు మీరు అన్యాయం చేస్తారని బీజేపీ అంటుంది. బీజేపీ ఎవరు? బీజేపీ ఈ దేశంలో మతాన్ని తప్ప ప్రజలను గుర్తించే పార్టీ కాదు. బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ అంటే
ఒక హిందూ మతానికి సంబంధించిన వాళ్ళే భారతీయుల, ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా భారతీయులే కదా. అత్యంత బ్యాక్వర్డ్గా ఉండి ముస్లింలుగా ఉండేటటువంటి దోబీ పని చేసేవాళ్ళు, కటింగ్ చేసేవాళ్ళు, పాముల ఆట ఆడిచ్చేవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ ఇంత ముందు నుంచే రిజర్వేషన్ ఎక్కడ ఇస్తున్నారో తెలుసా వీళ్ళకి? బీసీల్లో ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్కి. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. గుజరాత్లో ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో ఇస్తున్నారు. గుజరాత్లో ప్రైమ్ మినిస్టర్ ఇంతకుముందు సీఎం చేశాడు, ఆయన స్టేట్ సొంతం. ఇక్కడ పెద్ద బీజేపీ రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో ఇస్తున్నారు, మధ్యప్రదేశ్లో ఇస్తున్నారు. మీరు ఇచ్చుకుంటూ మీరు ముస్లిమ్స్ లో ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి రిజర్వేషన్ బీజేపీ వాళ్ళు ఇచ్చుకుంటూ, ఇక్కడ తెలంగాణలో మాత్రం ముస్లిమ్స్ లో ఉన్న బ్యాక్వర్డ్ క్లాస్కి ఇవ్వరని చెప్పితే మీరు ఏమి చేయాలని కోరుకుంటున్నారు? మీరు ఎందుకు ఇస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇవ్వద్దంటున్నారు? వాళ్ళ ద్వంద్వ నీతి దీంట్లోనే అర్థమవుతుంది. ఇవ్వకుండా ఉండాలని ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ మతం పేరు మీద ఇస్తారు. మరి మీరెందుకు ఇస్తున్నారు? కిషన్ రెడ్డి గారు మీరు చెప్పండి. గుజరాత్లో ఎందుకు ఇస్తున్నారో చెప్పండి, ఉత్తరప్రదేశ్లో ఎందుకు ఇస్తున్నారో చెప్పండి, వేరే రాష్ట్రాల్లో మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇస్తున్నారో చెప్పండి. అది చెప్పకుండా మేము తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీల్లో వీళ్లను కూడా కలిపితే ఇదేదో కొత్తగా మేము చేస్తున్నట్టుగా దీన్ని చూపించి బిల్లు పాస్ చేయకుండా ఉండటం కోసం మాట్లాడటం ఎంతవరకు న్యాయం? నేను మీడియా సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ తెలిసే విధంగా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా తెలియజేయాలని గుర్తు చేస్తున్నాను. నేను ముందే చెప్పాను, ఎవరు ఖర్చు వాళ్లే భరించుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళందరికీ మేము భరించటం, అధికారంలో వచ్చిన వాళ్ళకి వాళ్ళు భరించడం ఉండదు. ఎవరు ఖర్చు వాళ్ళే భరించుకుంటున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీని, మా ఎంపీలందరం కలిసి, ఎంపీలందరూ మేమంతా ఎంతమంది ఉన్నాం? 13 మంది, 8 మంది ఇక్కడ, 3 రాజ్యసభ, అందరు ఫోటోలు పెట్టి మేము పెట్టి వెల్కమ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఖర్చు మేము పెట్టుకుంటున్నాం, ఎంపీస్ పెట్టుకుంటాం. అధికారంగా వచ్చిన వాళ్ళకే మేమేమి చేయం. అనధికారంగా వచ్చినటువంటి కాంగ్రెస్ లీడర్స్ దాకా ఇతర బీసీ లీడర్స్ కి మేము కావాల్సిన సపోర్ట్ మేము చేస్తాం. నేను ఎందుకు బుక్ చేశాను? హాల్ ఎందుకు బుక్ చేశాను? కాంగ్రెస్ పార్టీ నుంచి చేసుకుని నేను నా డబ్బులు పెట్టి బుక్ చేశాను. సార్, జంతర్ మంతర్లో అసలు అనుమతి వచ్చే పరిస్థితి లేదని చెప్పి అంటున్నారు పోలీసులు కూడా. ఆ రోజు ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఉంటుంది, ఏదైతే ఇక్కడ కట్టినటువంటి కొత్త సచివాలయాన్ని వాళ్ళు ఇనాగ్రేషన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే ఏంటి సార్ మీ ప్రణాళిక? అసలు మీకు పూర్తిగా పోలీసు చెప్పిన విషయం అర్థం కాలేదు. నేను అడిగాను, ప్రధానమంత్రి గారు జంతర్ మంతర్కి కానీ జంతర్ మంతర్లో కానీ వస్తున్నారంటే రావటం లేదని చెప్పారు. అందువల్ల ప్రధానమంత్రి గారు ఆ దగ్గరలో ఎక్కడికి వచ్చినా మా పార్టీ వాళ్ళు కానీ, మా మంత్రులు కానీ, మా ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఆ ప్రోగ్రాంకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగించకుండా చూసే బాధ్యత మాదని మేమందరం ఎంపీలని చెప్పాం. అధికారికంగా కూడా చెప్పడం జరిగింది. అత్యంత శాంతియుతంగా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాము ఎక్కడైనా అక్కడ జరిగేటి ఉంటే జరిగేది చూసుకోమని చెప్పాం. అట్లా అనుకుంటే నీకు మాట చెప్పిన, ఈ జంతర్ మంతర్ అనేది పార్లమెంటుకి అత్యంత దగ్గరగా ఉంది. పార్లమెంటులో ప్రధానమంత్రి గారు వస్తారు, హోమ్ మినిస్టర్ వస్తారు, సెంట్రల్ మినిస్టర్ వస్తారు, అన్ని పార్టీల ఎంపీలు వస్తారు. వాళ్ళందరికీ ఇబ్బంది కలిగిద్దని జంతర్ మంతర్లో జరగకుండా చేస్తున్నారా?
అసలు జంతర్ మంతర్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే పార్లమెంట్ ఈజ్ ది సీట్ ఆఫ్ పవర్ ఆఫ్ ఇండియా, వేర్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ఆల్ క్యాబినెట్ అండ్ ఎంపీస్ విల్ సిట్ అండ్ డిస్కస్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా. వారికి దగ్గరలో ఇటువంటి ధర్నా జరిగితే వారికి తెలిసే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఆ జంతర్ మంతర్ని దీనికోసమే, ధర్నాల కోసమే, ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనటువంటిది డిసెంట్ తెలియజేయటమే, ప్రశ్నించడమే. అందువల్లనే మనకి హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ పెట్టారు. కేసీఆర్ గారు వచ్చి ధర్నా చౌక్ని ఎక్కడో మొత్తం హైదరాబాద్ అవతల పెట్టారు. మళ్ళీ హైకోర్టు ఇక్కడే పెట్టమని చెప్పారు. దాని ఉద్దేశం ఏంటంటే మీరు ఆ అధికార సెంటర్ అసెంబ్లీకి సెక్రటేరియట్కి దగ్గర ఉంటుంది, అది ఇక్కడ మొత్తం పార్లమెంట్కి, మొత్తం మినిస్టర్లు, ప్రధానమంత్రికి ఇది దగ్గర ఉంటుంది. అందుకని అది పెట్టారు. దీన్ని మీరు కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. 42% రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్. ఇది అంత పెద్ద సబ్జెక్ట్ ఎందుకు చేస్తారు? దీనికి సంబంధించి మీరు ఏం అడిగినా నేను మాట్లాడతాను. దీనికి సంబంధించి మీరు ఏం మాట్లాడతాను. ఇప్పుడు ఇంకా ఏదైనా దీనికి రిలేటెడ్ అయినా మాట్లాడతాను. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మరి నేను కూడా పక్కడి దీన్ని టీ తాగేంత వరకు మీరు కొద్దిగా చిట్ చాట్ మాట్లాడదాం.